14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయెను. నయమాను చేసిన పని ఏంటి? సరే, తగ్గించుకున్నాడు. తగ్గించుకొని పోయి 7 మార్లు మునిగాడు. మొదటిసారి మునిగాడు, శుద్ధుడయ్యాడా? రెండోసారి మునిగాడు, శుద్ధుడయ్యాడా? అవల. మూడోసారి మునిగాడు, శుద్ధుడవ్వల. 4, 5, 6 సార్లు మునిగాడు, శుద్ధుడవ్వల. తన హృదయంలో ఏం ఆలోచన వచ్చి ఉంటుంది? ఎన్నిసార్లు మునిగినా శుద్ధుడు కాని వాడిని 7 సార్లు మునిగితే అవుతానా అని ఒకవేళ ఆలోచన చేసి 6 సార్లకే బయటకు వచ్చిన్నాడు అనుకుందాం. శుద్ధత వచ్చి ఉండేదా ఆ వ్యక్తి జీవితంలో? మేలు జరిగి ఉండేదా ఆ వ్యక్తి జీవితంలో? ఖచ్చితంగా జరగదు. 6 సార్లు మునిగినప్పటికీ జరగదు. అందుకనే కంప్లీట్ 100% విధేయత అన్నది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. 7వసారి మునిగి లేచినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి జీవితంలో మేలు జరిగింది. 7 అనేది కంప్లీట్నెస్కి సాదృశ్యంగా ఉందనే విషయం మనకు తెలుసు. 100% నువ్వు విధేయత చూపిస్తేనే నీ జీవితంలో మేలులు పొందుకోగలవు. నా జీవితంలో మేలులు పొందుకోగలవు. నేను విధేయత చూపిస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? నాలో విశ్వాసం ఉంది అని అర్థం. నాకు విశ్వాసం ఉంది అని అంటే నా హృదయాన్ని నేను కాపాడుకుంటున్నాను అర్థం. అంటే నేను ఆత్మలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాను అని అర్థం. ఒకదానికొకటి లింక్ అయి ఉంటున్నాయి. మన ఆత్మీయ జీవితము ఏ విధంగా మన ప్రయాణం సాగుతుంది అంటే దీని ప్రకారం మాత్రమే వెళ్ళాలి, వేరే విధంగా వెళ్ళలేదు.